ఇంకెరోజు 27వ తేదీ మే నెల 2024 సోమవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్ట్రక్ అంటే దిగుమతిని ఎలా వచ్చిందో ఇవాళ తెలుసుకుందామండి. అంటే దిగుమతిని ఎంత పోల్చుకున్నట్టయితే ఎక్కువ వచ్చిందో తక్కువ వచ్చిందో వెయిట్ అండ్ ఇవాళ తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇంకెందుకు ఆలస్యం ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే ఎవరైనా ఏమైనా చూసా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం ఎవరైనా చూసా ఉంటే ప్లీజ్ వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎడో విషయానికి వస్తే తెలిసిందే కదా, మదనపల్లి మార్కెట్లో సుమారుగా ఒక 29 మండలు ఇంకా 31, 32, 33 ఇలా అయితే ఉన్నాయి. మదనపల్లి మార్కెట్లో కేవలం 26 కిలోల బాక్సులు ఇంకా 27, 28 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. ఇంకా దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ముందుగా జీపీఆర్ మండి లైన్ ప్లస్ భాగ్యలక్ష్మి మండి మొత్తం ఈ లైన్ మొత్తం చూసుకుంటే ఇక్కడ మాత్రం దిగుమతులు అయితే ఏమాత్రం అయితే తగ్గలేదు. సేమ్ నిన్న ఎట్లా వచ్చాయి ఈ రోజు కూడా అట్లానే వచ్చింది. అలాగే ఇంకా టీవీఎస్ మండి లైన్ చూసుకున్నా కూడా దిగుమతులు ఇక్కడ కూడా తగ్గలేదు. నేను ఏ విధంగా ఎక్కువగా నేనపైన స్వల్పంగా నిన్నైతే దిగుమతి అయితే పెరిగింది. సేమ్ ఇప్పుడు కూడా దిగుమతులు అలానే ఉన్నాయండి. దిగుమతులు తగ్గచ్చు అనుకున్నాం కానీ దిగుమతులు అయితే సేమ్ నేను చోట్ల ఏడుగు స్వల్పంగా దిగుమతి అనేది పెరిగింది. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని. సేమ్ నెనోస్లో ప్రస్తుతానికి అయితే దిగుమతులు అయితే ఉన్నాయండి. మరి చూద్దాము, ఇంకా ఒక్కొక్కసారి మనకు 6 గంటల తర్వాత కూడా దిగుమతులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నెనోస్లో ఈరోజు కూడా దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయని.